మృకండు మరుద్వతి దంపతులు. సంతానం కోసం మృకండు శివుని పూజించగా ప్రత్యక్షమైన శివుడు సుదీర్ఘకాలం జీవించే దుర్మార్గుడు కావాలా లేదా 16 సంవత్సరాలు జీవించే గుణవంతుడు కావాలా కోరుకోమంటాడు. దానికి మృకండు తక్కువ కాలం జీవించే పుత్రుడిని కోరుకుంటాడు. వారికి కలిగిన బాలుడికి మార్కండేయ అని పేరు పెట్టుకుని పెంచసాగారు. మార్కండేయుడు మంచి గుణాలతో సకల శాస్త్రాలను అభ్యసిస్తాడు. మృకండుడి ఆశ్రమానికి వచ్చిన సప్త ఋషులు మార్కండేయుడు అల్పాయుషు అని గ్రహించి బ్రహ్మదేవుడి వద్దకు తీసుకుని వెళ్ళగా బ్రహ్మ శివారాధన చేయమని సూచిస్తాడు. ఆ ప్రకారంగా మార్కండేయుడు శివలింగం దగ్గర కూర్చుని శివనామస్మరణ చేయసాగాడు. మృత్యు గడియలు సమీపించడంతో యమభటులు మార్కండేయుని సమీపించలేకపోతారు. అందువల్ల యముడు స్వయంగా వచ్చి మార్కండేయుడిని ధ్యానాన్ని ఆపి రమ్మనగా శివలింగాన్ని పట్టుకుని మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం ప్రారంభిస్తాడు. చివరకు యమపాశాన్ని మార్కండేయుడి మీదకి వేయగా అది శివలింగానికి కూడా తగులుతుంది. శివుడు ఆగ్రహించి యముడిని సంహరిస్తాడు. అందువల్ల శివుడిని కాలాంతకుడు అంటే కాలాన్ని లేదా మృత్యువుని అంతం చేసినవాడు అని కూడా పిలుస్తారు. యముడు లేకపోతే జీవన చక్రం సాగదని దేవతలు ప్రార్థించడంతో శివుడు శాంతించి యముడిని తిరిగి బ్రతికిస్తాడు. అయితే మార్కండేయుని జోలికి రాకూడదని, శివభక్తులకు నరక ప్రాప్తి ఉండకూడదని హెచ్చరిస్తాడు. మార్కండేయుడు చిరంజీవి అయి వెలుగొందుతాడు. ఆయన రచించిన మార్కండేయ పురాణం మిక్కిలి ప్రసిద్ధి చెందుతుంది. మన పురాణాలలో గల ఇతర చిరంజీవుల గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసి వివరంగా తెలుసుకోండి.